హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఏప్రిల్ 18కి డియర్ ఉమా అనే మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. కొన్ని వీక్స్ నుంచి ఈ మూవీ గురించి చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి రైటర్గా, ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా ఒక మంచి మూవీని ప్రొడ్యూస్ చేసుకుంటూ మన ముందుకు తీసుకురాబోతుంది. ఒక మంచి సెన్సిటివ్ సబ్జెక్ట్ అనుకోండి, అంటే మెడికల్ మాఫియా గురించి, అందులో లవ్ కమ్ డ్రామా ఉన్న ఎమోషన్స్ గురించి, ఇలాంటి మిక్స్డ్ యాంగిల్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. మరి ఈ మూవీ గురించి అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. సుమ్యారెడ్డి గారు అండ్ పృథ్వీ గారు అండ్ కమల్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ ఎ వెరీ గుడ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ అండి. సో ఎనర్జీ. సో ఫస్ట్లీ మూవీ టీజర్ రిలీజ్ అవ్వడం కానీ, ట్రైలర్ కానీ అన్నీ కూడా లైక్ ఇట్ వాజ్ లైక్ ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తోటి వస్తున్న మూవీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు మూవీస్లో చాలా ఇష్యూస్ గురించి వచ్చాయి టాపిక్స్, మెడికల్ మాఫియా గురించి చాలా తక్కువ. అందులో ఏమో టాగూర్లో కొంచెం చూసింటామేమో కానీ ఫుల్ లెంత్లో ఇప్పుడు వస్తుంది అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది, లైక్ స్క్రిప్టింగ్ అంతా ఇన్స్పిరేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే? సో ఇన్స్పిరేషన్ అంటే కోవిడ్ టైమ్స్లో మనందరం వి ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ చాలా చోట్ల ఐ మీన్ డెడ్ బాడీ పెట్టుకొని కూడా దే డిడ్ అ బిజినెస్. అలా అక్కడ నుంచి ఐ మీన్ ఐ డోంట్ నో, నేను అది ఆలోచిస్తూ పడుకున్నానా లేకపోతే ఏమో తెలియదు కానీ, బట్ ఒక 1 month సేమ్ డ్రీమ్ వచ్చింది నాకు. ఓకే, సేమ్ డెడ్ బాడీస్ అంటే నాట్ డెడ్ బాడీస్, వన్ యూనో స్మాల్ కిడ్ కమింగ్ టు మీ అండ్ ఆస్కింగ్ హెల్ప్, లిటిల్ బిట్ ఆఫ్ సంథింగ్. ఇది 1 day 2 days కంటిన్యూస్గా ఇదే వస్తుంది. సో ఐ స్టార్టెడ్ టు రైట్. ఆ తర్వాత డ్రీమ్ ఆగిపోయింది. ఓకే, మీకు కమల్ గారికి ఎప్పుడు వచ్చింది స్టోరీ స్క్రిప్ట్ అంతా? అంటే మీకు ఎప్పుడు వినిపించారు? కమల్ గారు కానీ పృథ్వీ గారిని కానీ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? హౌ డెడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? సో స్టోరీ నేను కోవిడ్ టైమ్స్లో రాశాను. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ అంతా ఫినిష్ అయిపోయి వెన్ వీఆర్ హ్యాపీలీ గోయింగ్ అవుట్, అప్పుడు నేను మా డైరెక్టర్ గారిని కలిసి నేను చెప్పాను దిస్ ఈస్ హౌ. అంటే అప్పుడు మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు మేము సినిమా చేస్తాము అనేసి. సో హీ సెడ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ని అడిగాం, బాగుంది, ఇది రావాలి, ఇలాంటివి వస్తేనే చాలామందికి అవేర్నెస్ ఉంటుంది, ఇలా అవుతుందని కూడా చాలామందికి తెలియదు పాపం. సో వీ డిసైడెడ్ సంథింగ్ చేసేది ఏదో ఒక యూస్ఫుల్ చేస్తే బాగుంటుంది అనేసి మేము స్టోరీ రైటింగ్ కూర్చున్నాం. సినిమాటిక్ వేలో యూనో ఇంప్రూవ్మెంట్స్ అండ్ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టోరీ అంతా అయిపోయింది, మాకు ఇంకా హీరో కావాలి అన్నప్పుడు తెలుగులో ఒక 3-4 అప్రోచ్ అయ్యాం, డేట్స్ లేక, అండ్ దే ఆర్ బిజీ. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షోడ్ యూనో పృథ్వీస్ ప్రొఫైల్. ఒక్క ఫోటో చూసాను, ఆ ఫోటోలో ఐస్ ఆర్ వెరీ ట్రూ. ఐ మీన్ ఐ డోంట్ నో దట్ ఆ ఐస్కి నేను ఫిదా అయిపోయా. ఐ టోల్డ్ దిస్ విత్ యూ రైట్. సో అంటే సో ఎక్స్ప్రెసివ్ ఐస్. ఐ డిసైడెడ్ ఓకే విల్ గో అండ్ మీట్. ఓకే, సో కమల్ గారిని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఇందులో ఒక మంచి క్యారెక్టర్, అన్న క్యారెక్టర్ ఉంది. సో అన్న క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు మా డైరెక్టర్ విజయ్ దేవరకొండ అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ వర్కౌట్ అయింది. లెట్స్ అగైన్ అందుకనేసి. బట్ ఇట్స్ నాట్ అంటే ఇట్స్ నాట్ ఎ టైప్ కాస్ట్. సో ఇఫ్ ఇట్ వాస్ జస్ట్ ఎ బ్రదర్ ఐ వుడ్ హావ్ ప్రాబబ్లీ ల్యాప్డ్ ఇంటు ఇట్. క్యారెక్టర్ బిల్డ్ కానీ ఆర్ హౌ ఆ స్టోరీలో ఉన్న ఇంపార్టెన్స్, ప్రామినెన్స్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ సినిమాలో బ్రదర్కి. సో ఆ క్యారెక్టర్ అంటే సో మీరు కూడా హాస్పిటల్ డాక్టర్ రిలేటెడ్? yes, I play a medical administrative officer. Okay. And మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్. అంటే పాజిటివ్ నెగటివ్ రోల్స్ అట్లా రివీలింగ్ లేదా? అలానే నేను మూవీస్ రిలీజింగ్ ఆన్ 18, so we can't really talk much about the cinema, but yes, we will definitely deal with lot of medical కి సంబంధించిన సబ్జెక్ట్లోనే మనం ఎక్కువ మాట్లాడుతుంది సినిమా. అండ్ ఇది అందరికీ రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు డాక్టర్ దగ్గరికి, అండ్ మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడే వెళ్తాం. అప్పటి వరకు ఎవరికి తట్టదు దట్ మనం ఈ మెడికల్ స్ట్రీమ్ గురించి మనం తెలుసుకుందాం, మనం ఏమన్నా ఇలా సడన్గా ఇష్యూ అవుతాయి. యాక్చువల్గా మొన్న మా బ్రదర్ చెప్తున్నారు, అంటే ఒక చిన్న ప్యాకెట్లో ఇది పర్టికులర్ మెడిసిన్స్ పెట్టుకో అని చెప్పి. అంటే వెన్ వీ హ్యావ్ హౌస్ వేర్ యూనో పేరెంట్స్ ఆర్ గెటింగ్ లిటిల్ ఓల్డ్ అండ్ వీ హ్యావ్ కిడ్స్ ఎట్ హోమ్ అనేది,
సో ఇవన్నీ మనం జనరల్ ఒక బాక్స్ బాక్స్ లో పెట్టుకుంటాం పెట్టుకుంటాం, ఫస్ట్ ఎయిడ్ కిట్ అట్లా. బట్ చాలా మంది పెట్టుకోరు. అంటే అది కూడా మనం సర్టెన్ రిలేటెడ్ ఇది పెట్టుకోం, ఫస్ట్ ఎయిడ్ పెట్టుకుంటాం అంతే. బట్ ఎమర్జెన్సీ వస్తే ఏంటి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అనేది మనం చాలా మంది. సో అట్లా ముందు చూపుగా మనం ముందే వీటి గురించి మనం అర్థం చేసుకొని ఇలా జరుగుతుంది కదా, మేబీ మెడికల్ ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా ఏంటి అసలు అనేది చాలా మంది తెలియదు. సో ఈ సబ్జెక్ట్ ఈ రీసెంట్ టైంలో మెడికల్ దాని మీద ఏం రాలేదు. కరెక్ట్. అండ్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఆఫ్టర్ కోవిడ్. పోస్ట్ కోవిడ్ కూడా చాలా మందికి యూనో ఈ జర్నీ టు ద హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి. కరెక్ట్. ఇప్పుడు ఠాగూర్ మూవీలో ఆ చిన్న సీన్ కూడా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుసు. సో ఈ మూవీ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్. అండ్ ఐఎమ్ షూర్ ఆ సినిమాకి వెయిటేజ్ చిరంజీవి గారు తీసుకొచ్చారు. అలానే ఈ సినిమాకి వెయిటేజ్ ఐ థింక్ ద వే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఏదైతే అందరం కలిసి వచ్చి ఇప్పుడు ఇంత మనీ పెట్టి ఒక సబ్జెక్ట్ తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో ఆ ఆనెస్టీ ఐ థింక్ విల్ పే ఆఫ్ అనిపించింది. కరెక్ట్. సో పృథ్వీ గారు, ఫస్ట్లీ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎట్లా అనిపిస్తుంది టాలీవుడ్లో వర్కింగ్ విత్? కన్నడలో యూ హ్యావ్ డన్ ప్రిటీ మచ్ గుడ్ ఫిల్మ్స్. సో టాలీవుడ్లో యూ డూయింగ్ దిస్ వన్ ఆల్సో. లైక్ ఎట్లుండే, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఇన్ టాలీవుడ్ అనిపించింది? It was a great experience. It was a great experience. I mean, shooting in Hyderabad, I really like the city also. The vibe that city has and the people, they are very warm. And while working also, Sumaya and Kamal sir, they were like very, very supportive. For me, it was a new language. I did not know to speak Telugu, and I did not understand also before coming to this film. But then now I totally understand the language. That's because the love everyone showed, the support everyone showed. I used to ask also for the intonation, for the feel of the language. ఓకే. Kamal చాలా sir. హోంవర్క్ చేస్తాడు, చిన్న ఎమోషన్స్. చాలా హోంవర్క్ బాగా చేస్తాడు. అండ్ ఈవెన్ బిఫోర్ హీ యూస్ టు బి రెడీ విత్ ద లైన్స్. ఇప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. That was because I was afraid. No, that's what is the most. దట్ ఈస్ ద డెడికేషన్ లెవెల్స్ అని చెప్పాలి. But everyone supported. The directorial కానీ team. బక్కగా అనిపిస్తుంది టీజర్ లో కానీ బయటకు వచ్చాక. లైక్ యూ బికేమ్ లీన్. Yeah. సీన్స్ ఇన్ ద మూవీస్ I reduced a little bit of weight, maybe. And we shot this film like at least 1.5 years ago. So it was a big Okay. time gap. It was nice. I had a great experience. Really a great experience. Warm people. Everyone were like, so supportive. They did not make me feel that this is a new industry for me. Okay. I felt home. I definitely felt We home. also felt a very good experience while watching the trailer and teaser and Okay. No, it's just because of the team, I can say. The director, Sumaya, and everyone involved in the film gave that support for me. And that is how I was like, for me it was easy. Because like the language which I think is different language, and the dialogue I have to deliver is in Telugu. different language. So it was, first 2 days was very difficult for me. Very, very Who difficult. was your tutor in the set? Huh? Who was your Everyone. tutor? I used to ask everyone. Like whenever shooting with Kamal sir, I used to ask him only what can be done, how to pronounce and how the intonation would be. And the director also, he used to send me the voice notes and he used to write it in English. English, so that I can understand the nuances, the context, and everything he used to explain. The whole team was very good. Sure. And that is how I could pull it off. And I'm really, when I saw the trailer and the movie also a couple of months ago, I felt happy that I could pull it off, and that is just because of the team. I But can say. maku kuda anpile that he's from different industry gaani lekapothe we didn't get that. We felt like it's Thank from God. our industry annattu anipinchindi on screen. And Sumaya garu, coming to you, producer ga, writer ga, like what was difficult meeku, producing ga, acting ga? I think everything was, every character has different challenges, the position and all. Anni producing inka koncham because of the money involving. Risk involved కాబట్టి. సో అంటే మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్ అనుకొని మూవీ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ యాక్టర్ అనుకొని? లేదు, ప్రొడ్యూసర్ అనుకొని స్టార్ట్ చేశాను. సో ఈ స్టోరీ ఇంకెవరైనా హీరోయిన్స్ కి చెప్పడం జరిగిందా అట్లా? హీరోయిన్స్ కా అంటే లైక్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గా అనుకున్నాను కదా. నో అంటే నేను ఈ స్టోరీ నేనే చేద్దాం అనుకున్న తర్వాతే నేను ప్రొడ్యూసింగ్ బాధ్యతలు తీసుకున్నా. అచ్చా, ఓకే.
సో అంటే లైక్ మీ గురించి లైక్ రీసెంట్గా కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొన్ని వైరల్ వీడియోస్ బయటికి రావడం కానీ ఎయిర్పోర్ట్ వీడియోస్ అవన్నీ చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఎందుకని మీకు ఏమన్నా అంటే లైక్ వై ఇట్స్ హ్యాపెనింగ్ టు మీ? అక్కడ ఏం లేదు, వి ఆల్ నాట్ లైక్ ట్రూత్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది మీరు బయటకు వచ్చి మాట్లాడాక తెలిసింది. బట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనిపించింది అంటే అసలు ఆ వీడియో ఎప్పుడు రిలీజ్ అంటే ఎప్పుడు తీశారు, ఎందుకైంది? కుడ్ యూ? నో, ఐ హ్యావ్ నో ఐడియా, బట్ ఐ రియలీ డోంట్ నో. అండ్ నేను దాని గురించి పెద్ద థింక్ కూడా చేయలేదు. సో ఐఎమ్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ డియర్ ఉమా. అంతే, అసలు అది ఎందుకు వచ్చింది? అవి వస్తుంటాయి పోతుంటాయి. ఇట్స్ లైక్ ఫ్లూ లాగా, మనకు ఫీవర్ అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు వెళ్తుంది. ఇలాంటి కాంట్రవర్సీలన్నీ అలా వస్తాయి, అలా వెళ్తుంటాయి. ఓకే, సో కమింగ్ టు కమల్ గారు, మీ గురించి లైక్ అంటే లైక్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా గోదావరి అందరూ చిన్నగా ఉన్నప్పుడు పెద్ద అయిపోయారు. యాక్చువల్లీ నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చూసాను. సో గోదావరి కానీ, ఛత్రపతి కానీ, విరూపాక్ష కానీ, అర్జున్ రెడ్డి కానీ లైక్ లాట్ ఆఫ్ ట్రెమెండస్ రోల్స్ చేశారు. కమింగ్ టు డియర్ ఉమాలో మీరు అన్నారు మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారని. సో మీరేమనుకుంటున్నారు ఆఫ్టర్ దిస్ ఫిలిం ద స్కోప్ అంటే మీకు పర్ఫార్మెన్స్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ ఇంకా ప్లస్ అవుతుంది నా కెరీర్ పాత్లో అనిపించిందా? లైక్ అలా ఆలోచిస్తే వాట్ వాజ్ యువర్ థింకింగ్? ఐ థింక్ ఎవ్రీ రోల్ మనకి ప్లస్ అవుతుంది, ప్లస్ అవ్వచ్చు. అది 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 తీసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ హౌ ద ఆడియన్స్ ఇస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ టేక్ దట్ అది. బట్ ఐ డోంట్ టేక్ ముందేదో ఆలోచించి ఇచ్చేసి అజ్జేది అనదు. ఐ టేక్ వన్ ఫిల్మ్ అట్ ఎ టైమ్. ఆ ఫిలింలో జరిగిన ఆ సన్నివేశానికి మనం ట్రూగా ఉంటున్నామా లేదా. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫర్గెట్ అబౌట్ ద సినిమా ఆల్సో. ఐ డోంట్ watch most of the films that I do. Oh, you already చేసినవి చూడరా మీరు? ఎక్కువ చూడు, డెఫినెట్గా ఎడిటింగ్ బికాస్ ఫిల్మ్కి సంబంధించి మనం ఏదైనా ఉంటే చేస్తాం కానీ, బట్ అదర్వైజ్ ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ రిజల్ట్. బికాజ్ నాకు పని ఇష్టం, నాకు బేసికలీ నాకు లైఫ్లో జనరల్ పని ఇష్టం. సో పని చేసామా వెళ్ళిపోయాము. సో దాని తర్వాత రిజల్ట్ వైజ్ విల్ ఇట్ హ్యాపెన్ మచ్ మోర్. వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు డూ టు అస్, దాని మూలా నేను ఇది చేస్తాను అంత క్యాల్కులేషన్ నేను చేయను. సో ఈ సినిమా పరంగా ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ డైమెన్షన్ డెఫినెట్గా దట్ టు ఎక్స్ప్లోర్. అంటే ఒక బ్రదర్గా ఉంటూ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎమోషన్స్ దట్ ఐ కెన్ ప్లే. దెర్ వాజ్ గ్యామెట్ ఆఫ్ ఎమోషన్స్. అంటే మీరు 18th రిలీజ్ అయిన తర్వాత చూస్తారు, అన్ని ఎమోషన్స్ ప్లే చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందని ఫీల్ అయ్యాను. అండ్ నా బేసిక్ ఫియర్ వుడ్ బి దట్ దానికి నేను న్యాయం చేస్తానా లేదా. చేసిన తర్వాత ఐ థింక్ ఇట్స్ లెఫ్ట్ ద ఆడియన్స్ అండ్ హౌ దే రిసీవ్ ఇట్, వాట్ దే డూ. See, if they receive the movie very well or that character very well and నన్ను దీనికి మించి లేదు అని అనిపించినా, you have to again come back and again sit down into the next film. Maybe it could be a simple other character of playing probably అంటే రోడ్ వెళ్తున్న ఒక మనిషి, మేబీ ఒక పోస్టర్ వేసే ఒక మనిషి, or whatever it is, it could be any character. So again you have to come back. It's so better to be there. నాకు అది ఇష్టం. నాకు I don't want to think that okay ఇది చేస్తే నెక్స్ట్ టైం అవుతుంది అదంతా ఆలోచన. Just do the films, go with the flow. Do the film. They've come for your work. చేసాము, బాగా చేసామా లేదా చేసాం. సో డియర్ ఉమా నుంచి మీరు ఏమైనా నేర్చుకున్న థింగ్ ఏమైనా ఉందా దట్ యూ వాంటెడ్ టు అప్లై ఇన్ యువర్ లైఫ్స్ కానీ, లైక్ సెట్ ఆఫ్ అంటే స్టోరీ కానీ సెట్స్లో ఉన్నప్పుడు కానీ, వైల్ మేకింగ్ ద మూవీ కానీ, వైల్ కనెక్టింగ్ విత్ ద పీపుల్, న్యూ పీపుల్ కానీ ఏమనిపించింది? I think I would probably say that మనం మెడికల్ స్ట్రీమ్ నేను చెప్పినట్టు మనం we don't play much attention. నేను నా పాత్ర చేయడానికి ముందు నేను 1 week ముందు నేను డైరెక్ట్గా మెసేజ్ పెట్టాను దట్ ఐ నో ఐవ్ బీన్ దేర్, ఐ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ పార్ట్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. సో కెన్ వి ప్లే మై పార్ట్ మోర్ ఫ్రెండ్లీ, ఇంకొంచెం ఎక్కువ నార్మలైజ్ చేయొచ్చు దీన్ని అని చెప్పడం జరిగింది. బికాజ్ ఐ వెంట్ టు హాస్పిటల్స్, మనకున్న ప్రామినెంట్ హాస్పిటల్స్ 2-3 వెళ్ళి వాళ్ళకి తెలియదు ఎందుకు వచ్చాను, బట్ ఐ వెంట్ దేర్, స్పోక్ టు దెమ్. ఐ యూస్ టు సిట్ ఇన్ ద వెయిటింగ్ ఏరియా, సీ హౌ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వర్క్, ఇవన్నీ చేయడం జరిగింది. సో దట్ గేవ్ మీ అ లిటిల్ లిస్టింగ్. అండ్ ఆ టైంలో ఐ యూస్ టు లుక్ ఎట్ ద పీపుల్, వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళు హాస్పిటల్స్ అంటే ఒక టెంపుల్ లాగా, అవి తప్పులు చేయవు, అవి మనకి అయిపోతుంది, మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది, అందరూ మన కోసం మంచిగా మాట్లాడటానికి, నిజం మాట్లాడడానికి కూర్చున్నారు అనుకుంటారు. బట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దే కుడ్ బి సమ్ పీపుల్ ఇన్ దట్ హూ వుడ్ ప్రాబ్లీ డీవియేట్ ఫ్రమ్ వాట్ దేర్ యాక్చువల్ ప్రొఫెషన్, బికాస్ మెడికల్ ప్రొఫెషన్ ఇస్ గ్రేట్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ నుంచి డీవియేట్ అయ్యే ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, మెడికల్లో కూడా ఉంటాయి. సో అది గమనించట్లేదు చాలామంది.
యూనో బీయింగ్ జస్ట్ పార్ట్ ఆఫ్ నార్మల్ దీంట్లో అనుకుంటున్నారని అదొకటి మాత్రం ఐ థాట్ వీ షుడ్ బ్రింగ్ దట్ టు ద ఆడియన్స్ అని అనిపించింది. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇట్ డస్ దట్. కరెక్ట్. సో రైటర్గా మీరు ఇంత అంటే లైక్ ఇలాంటి ఒక టాపిక్ తీసుకున్నప్పుడు కమల్ గారు అన్నట్టు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ బ్యాక్ అండ్ నీడెడ్. సో మీరు ఏమేం పాయింట్స్ కానీ రీసెర్చ్ కానీ ఇట్లా హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ ఏమేం పాయింట్స్ అన్నీ కూడా మీ స్క్రిప్ట్ తీసుకోవడానికి చేశారు? నాకు యాక్చువల్లీ డాక్టర్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇది చూసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ మీ అండ్ ద ఫ్రెండ్షిప్ చేంజ్ అవుతుందేమో, నాకు తెలీదు. అంటే అందరూ అలా ఉండరు కదా, బట్ ఐ హ్యావ్ వెరీ గుడ్ డాక్టర్ ఫ్రెండ్స్. నాకన్నా ఎక్కువ హోంవర్క్ మా డైరెక్టర్ గారు చేశారు. యూనో ఎంటైర్ థింగ్ ఆయన భుజాల మీద వేసుకొని నడపాలి కాబట్టి యూనో హీ డిడ్ వెరీ గుడ్ రీసెర్చ్. హాస్పిటల్స్ వెళ్ళారు, డాక్టర్స్తో మాట్లాడారు. And you know, every other day he used to call. I think sometimes night padkokunda 2 o'clock 3 o'clock kuda call chesi maatladi 1-2 hours you know how we can you know convince audience ఎట్లా ఇంకా ఏమేమి కొత్త పాయింట్స్ చెప్పాలి. మెడికల్ very sensitive plot. Yeah, this correct. one adi manam ekkada miss aina kuda it you know it won't look so good. So he did that. కరెక్ట్. అండ్ యాక్టింగ్ వైజ్ కూడా మీ ఫెల్ట్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ మీ ఇద్దరిది కానీ ఇట్ వాజ్ గుడ్. అంటే చూడడానికి కలర్ఫుల్గా క్యూట్గా అట్లా అనిపించిండే. సో మీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ యాక్టింగ్ వైజ్ కూడా కానీ దానికి మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కమింగ్ టు మీడియా ఫీల్డ్ ఎప్పుడు వచ్చారు, హౌ డస్ దట్ వెంట్? నేను మోడలింగ్ చేశాను. చేస్తూ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఓకే ఒకసారి ట్రై చేద్దాం ఉంటుంది కదా, అలా అనుకుని వచ్చాను. ఆడిషన్స్ ఇచ్చాను కొన్ని. అండ్ మరీ టూ మచ్గా నేను ఒక ఫిలిమ్స్ అంటే ఫిలిం సైడే పరిగెత్తాలి, ఇంకా మార్నింగ్ ఒక ఆడిషన్, ఆఫ్టర్నూన్ ఒక ఆడిషన్, ఈవినింగ్ ఒక ఆడిషన్, అలా ఏం లేదు. వర్క్, ఇట్స్ అ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే. ఇది ప్యాషన్. అండ్ యూనో ఫర్ బ్రెడ్ అండ్ బటర్ ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ యూనో టు గో టు రన్ అ షో. ఏం బిజినెస్ చేయాలి ఏదో, ఐఎమ్ గుడ్ అట్ బిజినెస్, లెట్స్ సీ యూనో మై లక్ ఇన్ ఫిలిం బిజినెస్. కరెక్ట్. బట్ ఇట్స్ వెరీ గుడ్ తెలుసా. అంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా తక్కువ మంది ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఉండడం, అందులో రైటర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఉండడం ఇంకా తక్కువ. బట్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు. ఇంకా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఉమెన్కి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ, మీడియా ఫీల్డ్లో ఇంకా డైవర్సిఫై అయ్యి క్యారెక్టర్స్ని, స్టోరీ లైన్స్ రాయడం కానీ జరుగుతూ ఉంటుంది అనుకుంటాం. అండ్ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ట్రోలింగ్ కమెంట్స్ చూసినప్పుడు కూడా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఎవరైనా ఉమెన్ స్టార్ట్ చేశారు అనుకోండి, బ్యాక్ అండ్ దేర్ ఆర్ 100,000 కామెంట్స్ డిమోటివేట్ చేయడానికి కానీ ఏదో ఒకటి. ఐ నెవర్ లుక్ బ్యాక్ అండి. నాకు అప్పుడు మీరు ఇలాంటివి ఏమైనా కామెంట్స్ చెప్తున్నా నాకు యూనో ఐ డోంట్ లిజన్. నాకు చూడేమో అనుకుంటారు అందరు, నేను వినను. ఐ డోంట్ పే అటెన్షన్. ఐ డోంట్ నీడ్ దాట్. మనకు డైలీ లైఫ్లోనే మన నిద్రపోయే కూడా సరిగ్గా టైం దొరకట్లేదు. యూనో ఇంకా ఇలాంటి ట్రోల్స్కి అన్నిటికీ మనం టైం ఇస్తూ పోతే అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ ఈస్ దే? ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్. ఇప్పుడు సడన్గా వచ్చి వాళ్ళు చెప్పిన ఓకే భయ్యా రాసుకున్నారు కదా, మీకు వ్యూస్ వచ్చాయి కదా, గుడ్. That's it. That is they are doing for their bread and my butter. family knows about me, my friends knows, and you know that's enough. నేను అందరి కోసం బ్రతకట్లేదు కదా, నేను నా కోసం బ్రతుకుతున్నా. ట్రూ దట్ ఈస్ అదే కావాలి యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి టైం పాస్ అయ్యి టైం లేక వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ వీ హ్యావ్ మనం స్టాప్ చేయలేము. వీ కెనాట్ కంట్రోల్ దట్. కరెక్ట్, ట్రూ, డెఫినెట్లీ. బట్ మీరైతే ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలనుకుంటున్నా యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ గివెన్ టు ఆపర్చునిటీస్ కూడా అందరికి ఇవ్వాలి అని. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైన్ అప్ అయి ఉన్నాయి. ఓ ప్రొడ్యూసర్ గానా, రైటర్ గానా, లైక్ యాక్టర్? యాక్టర్గా ఒకటి ఉంది తమిళ్, అండ్ వన్ ప్రొడ్యూసర్గా. ఓ నైస్. సో మళ్ళీ కమల్ గారిని, పృథ్వీ గారిని ఎవరైనా మళ్ళీ సేమ్ వాళ్ళని తీసుకునే? ఐ థింక్ ఈయన బిజీ అయిపోతారు ఫర్ షూర్ తెలుగులో. విల్ యూ గివ్ డేట్స్ ఫర్ us? Okay, For the next coming I have given for this then definitely. He's so busy. ఓకే, బట్ థ్యాంక్స్ అండి డియర్ మాలో వర్క్ చేసినందుకు. No, I should thank. It's a great opportunity for me to అంటే explore. నేను ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ హిమ్ బికాస్ యాజ్ అ ఉమెన్ ప్రొడ్యూసర్ ఇట్స్ అ ఫస్ట్ ఫిలిం. చాలా మందికి చాలా ఫిలిమ్స్ మధ్యలోనే ఆగిపోతుంటాయి. అంటే వాళ్ళ టైం, వాళ్ళ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతుంటాయి. అంటే అలా ఒక కొత్త అమ్మాయిని నమ్మి, కొత్త ప్రొడక్షన్ని, కొత్త బ్యానర్ని నమ్మి టు యాక్సెప్ట్ అవర్
script and working with us, we feel so grateful for everyone. బికాజ్ అలా నమ్మడం చాలా ఇంపార్టెంట్. ఎఫర్ట్స్కి వాల్యూ ఇచ్చి అంటే ఏదో ఉంది చేస్తాం, చాలా ఫిలిమ్స్ స్టార్టింగ్లోనే ఆగిపోయినవి చాలా ఉన్నాయి. కరెక్ట్. యా, సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. కంగ్రాచులేషన్స్ ముగ్గురికి కూడా. అండ్ కమల్ గారు, యూ నో దట్ యూ హ్యావ్ ప్రిటీ సైన్డ్ అప్ ఆల్రెడీ, ఫౌజీలో కూడా చేస్తున్నారని విన్నాము. ప్రభాస్ గారితో మళ్ళీ లాంగ్ బ్యాక్ యూర్ వర్కింగ్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండి? అంటే మళ్ళీ కలుస్తారా ప్రభాస్ గారిని సెట్స్లో కానీ, లేకపోతే ఎప్పుడైనా? అఫ్ కోర్స్, యా, మేజర్ పార్ట్ అంటే ప్రభాస్ గారితో ఉంది. సో యా, వి టు మీట్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ సేమ్, ఇట్స్ ఆయన 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 అంటే నేను ఛత్రపతి చేసినప్పటికీ ఇప్పుడు ద వే హీ హెస్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్ ఇంటర్నేషనల్గా ఆయనకి ఎంత వచ్చినా కూడా it just feels as if మొన్నే కలిసాం కదా అని ఆయన the way he receives, it's amazing and yeah, nothing changed. సో ఇంకేమన్నా లైన్ అప్ ఉన్నాయా మీరు ప్రాజెక్ట్ సైన్ చేసి? yes చాలా అంటే we have almost చాలా ఫిల్మ్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ రిలీజ్కి వచ్చినాయి అండ్ some are in the shooting stage, some are in the post production. yeah. సో ఫైనలీ అందరు బిజీగా ఉన్నారు అనమాట. సో ఫైనలీ డియర్ ఉమా గురించి, సో ఆడియన్స్ ఎవరైతే లైక్ వాట్ ఈస్ దట్ హుక్ పాయింట్ వీ షుడ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అనుకునే వాళ్ళందరికీ వాట్ వాజ్ యువర్ ఆన్సర్ ఆడియన్స్కి? You are asking me or you are asking? Three of you. Yes, I'll start with you. Yeah, అంటే the audience, I think personally, as the vacation starting, a lot of people have time to spend, they can come watch a film. Dantlo our film definitely has a very important subject that we are talking about. ఇలాంటి సబ్జెక్ట్ గురించి చాలాసార్లు మనం సినిమాల్లో ఒక స్టోరీ లాగా చేసి ముందు తీసుకురావడం అనేది చాలా కష్టం అవుతుంది. బట్ దిస్ ఇయర్ దేర్ ఇస్ అ ఉమెన్ ప్రొడ్యూసర్ హూ ఇస్ ఫైనలీ కమ్ ఫార్వర్డ్ అండ్ మేడ్ దిస్ సబ్జెక్ట్ కమ్ టు రియాలిటీ. సో మెడికోస్కి ఎస్పెషల్లీ ప్రతి ఇంట్లో మెడికల్ స్ట్రీమ్కి సంబంధించి ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి హార్ట్ టచింగ్, వాళ్ళకి ఒక పర్టికులర్ సన్నివేశం ఉండడం ఒకటే కాకుండా దానికి సంబంధించి ఫైనల్ అంటే రిజల్ట్ అంటే ఏం చేస్తే బాగుంటుందని కూడా ఈ సినిమాలో అన్వేషిస్తుంది. సో దట్ ఐ థింక్ చాలా ఇంపార్టెంట్. మన అంటే ఊరికే సబ్జెక్ట్ ప్రాబ్లం చెప్పాము, బట్ అదర్వైజ్ వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్, హౌ షుడ్ వి ట్రీట్ దిస్ అనేది ఇంపాక్ట్ కూడా దాని గురించి చెప్పారు. సో ఐ థింక్ యా, దే షుడ్ కమ్ అండ్ వాచ్ ది ఫిల్మ్ ఫర్ దట్. సో ఇన్ యువర్ వర్డ్స్, few words regarding the film. It's moreover ఒక కాన్షియస్నెస్, ఒక సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. డాక్టర్స్, పేషెంట్స్, స్పెషల్లీ మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అన్నప్పుడు మనకు ఎక్కువ అవగాహన ఉండాలి మెడికల్ పైన, మెడిసిన్స్ పైన, డాక్టర్స్ పైన, ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది అందరికీ, ఎందుకు ప్రతి ఒక్క హాస్పిటల్లో సేమ్ ప్రైసెస్ లేవు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్కి కెన్ బీ అ ఫిక్స్డ్ ప్రైస్. వై ఇట్స్ హై, వై ఇట్స్ లో? నౌవేడేస్ ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ బిహైండ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు లేదు, అది ఇప్పుడు ఎక్కువ వచ్చింది. సో వాట్స్ ద స్కామ్ ఈస్ హ్యాపెనింగ్? సో ఆల్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్, మెడికల్ స్కామ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని టుగెదర్ ఉంది. ఫస్ట్ సినిమానే వి మేడ్ లైక్ బట్ ట్రూ తెలుసా, ఫస్ట్ సినిమాలోనే ఇంత మంచి సబ్జెక్ట్ తీసుకురావడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ పృథ్వీ గారు, there's a dialogue in the teaser where she says that people, more people pray in hospital than a temple. Is it right? Correct. So see, we'll be in our weakest phase when some of our loved ones are in emergency or ICU or they're battling some major illness. So our decision making capacity will reduce, like emotionally. So that is where this thing comes, and this film is dealing with that particular weakness and that particular message which society should be hearing right now. So that they have told in a very entertaining way. They have included a lot of family emotions, there are a lot of action, there are a lot of humorous elements, there is love,
So everything, you cannot just just say the message in a film. You need to have that packaging. So that thing has been done very nicely. Everyone has done their job really good. Starting from the director, the music director, the DOP, the actors. So overall, this is a all round. packed Oh movie yeah. So definitely people will, everyone has everything in this film. So some might like connect, action, to some might relate. like yeah. టెక్నికల్లీ చాలా బ్రిలియంట్గా తీశారు. అంటే ద వే దే స్పెండ్ మనీ టెక్నికల్గా రాజ్ తోట తీసిన కెమెరా వర్క్ కానీ మాతో అర్జున్ రెడ్డి చేశారు ఆయన. అండ్ ఈ సినిమాలో కూడా క్వాలిటీ ఆఫ్ లైటింగ్ కానివ్వండి, ద యాక్టర్స్ ద వే దే ప్రెజెంటెడ్ బట్ యా స్క్రీన్ అంటే లైక్ బ్యూటిఫుల్లీ అనిపిస్తుంది స్క్రీన్ వెరీ వెల్ షాట్. దెన్ రడాన్ మ్యూజిక్ ఇచ్చాడు, అగైన్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవి కానీ కొన్ని సీన్స్కి చాలా హార్ట్ టచింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ డైలాగ్స్, ఇందాక చెప్పినట్టు డైలాగ్స్, ప్రతి డైలాగ్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రామినెన్స్. అంటే మనం తర్వాత మనం ఆడుకోవచ్చు డైలాగ్స్ గురించి. కరెక్ట్. సో ఫుల్లీ ప్యాక్డ్ అని చెప్పాలి నేనైతే. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. సో చూసారు కదా, April 18th అయితే రిలీజ్ అవుతుంది. లవ్, డ్రామా, హ్యూమర్, యాక్షన్, మెడికల్ సబ్జెక్ట్, సెన్సిటివ్ టాపిక్స్ అన్నీ కలిపి ఒక అవేర్నెస్ మెసేజ్ తోటి మనం ముందుకైతే రాబోతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.